కంటిన్యూగా సీరియస్ సినిమాలే చేస్తున్నా అనే ఫీలింగ్ లేదా? బ్రేక్ తీసుకుందాం అని రావట్లేదా? మళ్ళీ ఈ కథ రాగానే ఒప్పేసుకుంటున్నారా? రఘు గారు 10 సంవత్సరాల ముందు ఏం అడిగారు? ఎప్పుడు కామెడీ సినిమాలు చేస్తారు, సీరియస్ సినిమాలు చేయరా అని అడిగారు. ఇప్పుడు సీరియస్ సినిమాలు చేస్తే కామెడీ ఎప్పుడు అంటున్నారు. త్వరలోనేనండి, మొన్న అనౌన్స్ చేసేసాం, ఆల్రెడీ ఓపెనింగ్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ ఇది 12 రైల్వే కాలనీ తర్వాత ఆల్కహాల్ ఉందండి. దాని తర్వాత వచ్చి 2 కామెడీ సినిమాలు, మళ్ళీ మీరు పాత నరేషన్ చూస్తారు, వింటేజ్ నరేషన్. మేడం నేను అన్నదే మీరు పట్టించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందుకే అండి మీరు చెప్పిందే అడుగుతున్నా. Yeah, yeah, సో yeah. అలా యాక్ట్ చేయడం ఎలా అనిపించింది ఈ సినిమాలో? కొత్తగా అనిపించింది? యాక్ట్ చేయడం ప్రతి యాక్టర్కి బాగానే ఉంటుంది. అయితే నరేష్ గారు ఇందాక అన్నారు, నేను విలన్నా, కామాక్షి గారు విలన్నా, నరేష్ గారు విలన్నా, డైరెక్టర్ కూడా యాక్ట్ చేసి ఈయన విలన్నా అనేది క్లారిటీ సర్లే. సో ఇది సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. బట్ నేనైతే 100% ప్రామిస్ చేయగలుగుతాను. నాకు ఇచ్చిన క్యారెక్టర్ నా డైరెక్టర్ గారు, నా టీం అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. సో 100% అందరికీ నచ్చే విధంగా యాక్ట్ చేశానని అనుకుంటున్నాను నేను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఈ మూవీలో హర్ష గారు, గెటప్ సీన్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇవాళ రాలేకపోయారు కానీ వాళ్ళు కూడా అద్భుతంగా చేశారండి. మీరు ఇందాక ట్రైలర్లో చూసుంటారు. అందరూ ఒక అంటే గుడ్ పర్ఫార్మర్స్ అంతే. సోలోగా చేస్తున్నారు, మల్టీ స్టార్ అని చేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ ఏమైనా మల్టీ స్టార్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అండి? డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ వస్తే డెఫినెట్గా చేస్తానండి. సార్ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా వస్తే నేను ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ అండి. నేను ఎప్పుడో చెప్పాను, నేను శంభో శివశంభో నుంచి చేస్తూనే ఉన్నానండి. మొన్న నాగార్జున గారితో కూడా చేశాను. సో మంచి క్యారెక్టర్స్ పడాలండి. డెఫినెట్గా అంత నాకు ఇంపార్టెన్స్ ఉంది సినిమాకి. నాకు అంటే సినిమాకి నేను ఎంత హెల్ప్ అవుతున్నానో తెలియకుండా, బట్ నాకు సినిమా కూడా హెల్ప్ అవ్వాలండి. సో అలాంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటే డెఫినెట్లీ డూ ఇట్. నాట్ ఓన్లీ తెలుగు అంటే ఏ లాంగ్వేజెస్ అయినా చేస్తాను.